వెల్కమ్ టు అవర్ ఛానల్. బీజేపీ బీఆర్ఎస్ విలీనం అంశం చుట్టూ నెలకొన్న రాజకీయ పరిస్థితులు గత కొన్ని నెలలుగా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదానికి బీజం వేయబడింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేసిన సంచలన వ్యాఖ్యలతోనే. ఆయన ప్రకారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి ఎమ్మెల్సీ కవితపై జరుగుతున్న ఈడీ, సిబిఐ దర్యాప్తులను ఆపేందుకు బదులుగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదనను గోప్యంగా చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఈ చర్చ తన ఢిల్లీలోని నివాసంలోనే జరిగిందని, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తమ వద్ద ఉందని కూడా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది. కేటీఆర్ మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తూ తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది, మేము రాష్ట్ర ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మారే పార్టీతో విలీనం కావడం జరగదు అని స్పష్టం చేశారు. ఆయన మాటల్లో బీజేపీ మరియు కాంగ్రెస్ లు కలిసి ప్రజల దృష్టిని వాస్తవ సమస్యల నుంచి మళ్లించడానికి, అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కూడా విలీన చర్చలను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ కేసీఆర్ వెనుక నిలిచారు. ఈ ఘటనకు మరో మలుపు ఇచ్చింది ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రకటన. ఆమె మాట్లాడుతూ తాను జైల్లో ఉన్న సమయంలోనే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ వాటిని తాను పూర్తిగా తిరస్కరించానని తెలిపారు. అంతేకాక అలాంటి ఆలోచన ఎప్పటికీ అంగీకరించబోనని స్పష్టం చేశారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల విలీనం చర్చలు కేవలం బయట పుకార్లే కాకుండా లోపల కూడా ఏదో స్థాయిలో చర్చ జరిగిందనే అనుమానాలు మరింత బలపడ్డాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కవిత మాటలకు మద్దతుగా ఇస్తూ, కవిత చెప్పింది నిజమే, ఒక పెద్ద ప్యాకేజీ డీల్ జరిగి ఉంటే విలీనం జరిగేదేమో, కానీ అది సఫలీకృతం కాలేదు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య ఏదో రహస్య చర్చ జరిగిందనే రాజకీయ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ విలీనం చర్చలను వాస్తవ రాజకీయ కదలిక కంటే రానున్న ఎన్నికల్లో వ్యూహంగా ఎక్కువగా చూస్తున్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్షాన్ని గందరగోళంలో పెట్టడం, వారి బలహీనతలను బయటపెట్టడం, పార్టీ శ్రేణుల్లో అనుమానాలు రేపడం వంటి ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా బయటకు వస్తాయని వారు చెబుతున్నారు. అంతేకాక బీఆర్ఎస్ తెలంగాణ ఆవిర్భావ పోరాటంలో ఉన్న భావోద్వేగ అనుబంధం కారణంగా విలీనం జరిగితే పార్టీ కూలిపోతుందనే భయం శ్రేణుల్లో ఉందని, అందువల్లే కేసీఆర్, కవిత ఇద్దరు బహిరంగంగా ఈ ఆలోచనను తీవ్రంగా తిరస్కరించారని విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనే విషయం ప్రస్తుతానికి పుకార్ల స్థాయిలోనే ఉన్నప్పటికీ ఈ చర్చలు రెండు పార్టీల మధ్య గోప్య సంబంధాలపై అనుమానాలు రేకెత్తించాయి. పైగా ఇది రానున్న ఎన్నికల్లో ఒక కీలక రాజకీయ ఆయుధంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా వేస్తున్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.